హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే మనకి 18th ఆగస్ట్ అండ్ టైం వచ్చేసరికి అయితే 5 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు ఉన్న టెక్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఇక ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి అయితే జియో వాళ్ళైతే ఒక కొత్త ప్లాన్ అయితే తీసుకొని వచ్చారు. జియో ప్రీమియం ప్లాన్ అయితే ఇది మీకు మై జియో యాప్ లో ఉంటది కదా, ఇందులోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. ఆ యాప్ లో అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది ప్లాన్ వచ్చేసరికి అయితే. ఇది మీకు 299 రూపీస్ ఉంటుంది మీరు ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటే. అండ్ ఇది కంప్లీట్ గా మీకు ఎలా యూజ్ అవుతుందంటే, మీరు ఒకవేళ ఇది రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, ఇది మీకు అప్ టు 1 year వరకు అయితే వ్యాలిడ్ లో అయితే ఉంటుంది. ఇప్పుడు దీని బెనిఫిట్స్ ఏంటంటే, మీరు ఒకవేళ ఈ ప్లాన్ తీసుకున్నారనుకోండి, అంటే 299 రూపీస్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మీకు ఒకవేళ ఫ్యూచర్ లో మీ ప్లాన్స్ పెరిగినా, అంటే మీకు సపోజ్ తీసుకోండి 349 రూపీస్ ప్లాన్ పెరిగిందనుకోండి, ఒకవేళ 400 రూపాయలు అయిందనుకోండి, ఇది మనకి ఫ్యూచర్ లో ఒకసారికి అయితే మనం ఈ ప్లాన్ ని తీసుకొని ఉంటే కనుక 349 రూపీసే ఉంటుంది. మీకు ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ కావన్నమాట అంతే. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మీరు ఒకవేళ జియో సిమ్ తీసుకున్నప్పుడు మీకు 300 రూపీస్ వాచర్ అయితే ఇస్తారు. అలాగే మీరు రీఛార్జెస్ చేసుకున్నప్పుడు కూడా మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ ఇలాంటి ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్ కూడా మీకు దీంట్లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. ఇది కంప్లీట్‌గా 299 రూపీస్ అయితే పెట్టారు. ఇప్పుడు జియో వాళ్ళు కూడా ఒక స్ట్రాటజీని అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ద డే వచ్చేసరికైతే బోట్ స్పీకర్స్. మీకు ఇవి కంప్లీట్‌గా మామూలు రేట్ వచ్చేసరికైతే 33,000, 32,000 కైతే వస్తుంది. అండ్ మీకు ఇది ఆఫర్‌లో వచ్చేసరికైతే ఇప్పుడు 28,500 రూపాయలకైతే వస్తుంది. అండ్ మీకు ఇది కంప్లీట్‌గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో మీకు. ఇక దీంట్లో టోటల్ అవుట్‌పుట్ వచ్చేసరికైతే మీకు 700 వాట్స్ వరకైతే ఇది అవుట్‌పుట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మీకు డాల్బీ అటామ్స్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. అలాగే వైర్‌లెస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే మీరు బ్లూటూత్‌తో అయితే ఇది కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే హెచ్‌డీఎంఐ ఈ ఆర్క్ పోర్ట్ గాని, అలాగే హెచ్‌డీఎంఐ పోర్ట్ గాని, అలాగే ఆప్టికల్, అలాగే ఏయూఎక్స్, అలాగే యూఎస్‌బీ పోర్ట్స్ ఇవంటివి మీకు వెనక బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. పోకో ఎఫ్9 ప్రో అలాగే పోకో ఎఫ్9 అల్ట్రా ఈ 2 మొబైల్స్ అయితే మనకి మొన్న యూరోప్‌లో అయితే లాంచ్ చేశారు. ఇది కంప్లీట్‌గా మనకి ఇండియాలోకి తీసుకొని వస్తారనేసి అయితే గ్యారంటీ అయితే లేదు. కాకపోతే దీంట్లో కొన్ని హైలైట్స్ అయితే చూద్దాం. అండ్ మనకి మెయిన్‌గా వచ్చేసరికైతే పోకో ఎఫ్9 ప్రో ఉంది కదా, ఇది మనకి చైనాలో వచ్చేసరికైతే రెడ్మీ కే100 ప్రో అయితే తీసుకొనొచ్చారు. అలాగే మనకి అల్ట్రా ఉంది కదా, అది రెడ్మీ కే100 అల్ట్రాతో అయితే వీళ్ళు చైనాలో అయితే అమ్ముతున్నారు ఇప్పుడు. ఇక పోకో ఎఫ్9 ప్రోలో వచ్చేసరికైతే మీకు దీంట్లో 6330 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ మీకు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 6.59 ఇంచ్ AMOLED డిస్‌ప్లే, అలాగే 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉంటుంది. అలాగే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే తీసుకొనొస్తున్నారు. అండ్ మీకు ఇది ప్రైస్ వచ్చేసరికైతే 82,000 నుంచి అయితే తీసుకొనొచ్చారు. అండ్ ఇది ఇండియాలో అయితే తీసుకొని వస్తారనేది అయితే నాకు ఇంకా కన్ఫర్మేషన్స్ అయితే ఏం రాలేదు రిపోర్ట్స్‌లో అయితే. ఇక పోకో ఎఫ్9 అల్ట్రాలో వచ్చేసరికైతే మీకు సేమ్ ఉంటాయి డీటెయిల్స్. అంత డీటెయిల్స్ అయితే ఏం చేంజ్ ఉండవు మీకు స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ దీంట్లో మనకి 8580 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. అలాగే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంటుంది. మనకి రెండిట్లలో సేమ్ ఉంటాయి ప్రాసెసర్స్ అయితే. అలాగే మనకి మెయిన్‌గా వచ్చేసరికైతే ప్రైస్ మీకు 1,19,000 ఆ రేంజ్‌కి అయితే ఎళ్ళిపోతుంది. ఇక సామ్సంగ్ గెలాక్సీ S27 సీరీస్ లీక్స్ అయితే బయటకొచ్చాయి. ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S27 సీరీస్‌లో మీకు కెమెరా అలైన్‌మెంట్ అయితే చేంజ్ అయితే కాబోతుందంట. అంటే మీకు S26 అని, మీకు S24 గాని, S25 గాని ఇలాంటి మొబైల్స్‌లో మీకు కంప్లీట్‌గా హారిజాంటల్ కెమెరాస్‌ని అయితే తీసుకొనొచ్చారు. సేమ్ మనకి ఇప్పుడు S27 సీరీస్‌లో కొద్దిగా చేంజ్ అయితే చేస్తారు మీకు హై ఎండ్ వేరియంట్స్ లైక్ మీకు S27, S27 ప్రో, S27 అల్ట్రా ఈ మూడిట్లలో మీకు కెమెరా అలైన్‌మెంట్ అయితే చేంజ్ అయితే కావచ్చంట. బుర్జ్ ఖలీఫా మీరు దుబాయ్‌లోనే చూసుంటారు. బట్ మనకి ఇండియాలో ఒక బుర్జ్ ఖలీఫా అయితే ఉంది. ఇది కంప్లీట్‌గా మనకి 2026లో ఇది ఓపెనింగ్స్ అయితే చేస్తున్నారు ఇప్పుడు. ఇది మనకి హర్యానాలో డిజైన్ చేశారు. అంటే మీకు ఆల్‌మోస్ట్ 700 మీటర్స్ అయితే ఉంటుందంట ఇది. అండ్ ఇది ఇప్పుడు ఓపెనింగ్ అయితే చేస్తున్నారు 2026లో. అండ్ కంప్లీట్‌గా మనకి ఇది సేమ్ లైక్ మనకి బుర్జ్ ఖలీఫా ఉంది కదండీ, అలాంటి డిజైన్ అయితే తీసుకొనొచ్చారు. కంప్లీట్‌గా డిజైన్ కూడా మీకు సేమ్‌గా ఉంటుంది. ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. అంటే ఇక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా చూడడానికి మీరు దుబాయ్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. హర్యానాకెళ్తే సరిపోతుంది. మీకు బుర్జ్ ఖలీఫా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు షామీ వాళ్ళు ఒక మొబైల్‌ని అయితే రిలీజ్ చేస్తున్నారు. రెడ్మీ నోట్ 17 సీరీస్ అనేసైతే. ఇది మనకి ఇండియాలో అయితే తీసుకొనైతే రాబోతున్నారు కంప్లీట్‌గా. ఇందులో మనకి స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. అలాగే మనకి వీళ్ళు టీజ్ చేస్తుంది ఏందంటే బ్యాటరీ ఒకటే. 10,000 ఎంఏహెచ్ కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ అయితే ఉండబోతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికైతే మనకి ఆగస్ట్ 27 అయితే అంటున్నారు. కంప్లీట్‌గా మనకి అప్పుడే తీసుకొనైతే రావచ్చు మేబీ. మళ్ళీ మొబైల్ బ్లాస్ట్ అయితే జరిగింది. మీకిది కంప్లీట్‌గా ఇంటర్నెట్‌లో అయితే వైరల్ అవుతుంది ఇప్పుడు. ఈ మొబైల్ పేరు వచ్చేసరికైతే సామ్‌సంగ్ నుంచి. సామ్‌సంగ్ S26 మొబైల్ ఉంది కదా, ఇదైతే బ్లాస్ట్ అయింది. అతను ట్రావెల్ చేస్తున్నాడు. మామూలుగా అతన్ని ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నాడనుకుంటా. అతను కరెక్ట్‌గా జోబులో అయితే పెట్టుకున్నాడు. అంటే ఇతను బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా యాప్స్ రన్ చేస్తూ ఉండొచ్చు. లేదంటే థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఇన్‌స్టాల్ చేసి ఉండొచ్చు. ఇలాంటివి చేసైతే ఇతని బ్లాస్ట్ అయితే జరిగింది. బట్ జరిగిందేందంటే ఇతని తప్పే ఉంది కంప్లీట్‌గా. ఇతను అది ఓవర్ హీట్ అయినప్పుడు జోబులో పెట్టుకోవడం గాని, ఓవర్ హీట్ అయ్యేంత వరకు మొబైల్‌ని వాడడం గాని, ఇలాంటివి చేస్తే వాళ్ళేం చేయలేరు కాబట్టి ఇది అతని తప్పే కంప్లీట్‌గా. అతనికి కొద్దిగా ఇంజ్యూరీస్ అయినాయి. బట్ ఏం కాలేదు అతనికి కొద్దిగా. ఇక ఈ రోజున్న టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.